రీడింగ్ రూమ్లో కూర్చొని చాలా కాన్సంట్రేషన్తో చదువుకుంటున్న రాకేష్ ఇంతలో సెల్ ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చింది. అది చూసుకొని కంగారుగా బయటకు వచ్చాడు. చదువుకుంటున్న పిల్లవాడు ఉన్నపళంగా బయటకు వచ్చేసరికి కంగారు పడిపోయింది రజని. ఏమైంది నాన్న? రాకేష్, ఎందుకలా కంగారు పడుతున్నావు అంటూ ప్రశ్నించింది. నేను ఈ రాత్రికి ఇంటికి రానమ్మా, నాన్నగారికి నువ్వే ఏదో ఒకటి చెప్పాలి అంటూ బయటికి వెళ్ళాడు రాకేష్. అదే క్షణంలో భర్త శ్రీకాంత్ ఫోన్ చేశాడు. నేను ఈరోజు రావటం ఆలస్యం అవుతుంది, ఆఫీసులో అర్జెంటు వరకు పడింది అని చెప్పాడు. రాకేష్ గురించి అడిగాడు. నేను వద్దంటున్నా ఇప్పుడే బైక్ మీద బయటికి వెళ్ళిపోయాడు. రాత్రికి రానని చెప్పాడు. కాలేజీ నుంచి బాగానే వచ్చాడు అని చెప్పింది రజని. పర్వాలేదు, మన పిల్లవాడు ఏ ఎద్దులు దాటడు, మన పెంపకంలో జాగ్రత్తగానే పెరిగాడు, ఇంకా చిన్నపిల్లవాడు కాదు కదా అంటూ నచ్చజెప్పాడు శ్రీకాంత్. ధ్యాసంతా కొడుకు మీదే ఉంది. అప్పటికే 2 సార్లు కొడుక్కి రింగు చేసింది, కానీ లిఫ్ట్ చేయలేదు రాకేష్. ఎంత టైం అయింది కూడా చూసుకోలేదు శ్రీకాంత్. అప్పటికే రాత్రి అయింది, పని అయిపోయింది కాబట్టి ఆఫీస్ బయటకు వచ్చి తన 2 వీలర్ మీద ఇంటికి బయలుదేరాడు. ఒక్కసారి కొడుకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటే బాగుంటుందేమో అనిపించింది. ఫోన్ చేయగానే లిఫ్ట్ చేశాడు రాకేష్. నాన్నగారు, నేను పల్లెటూరు రోడ్డు వైపుగా ఉన్నాను. రాత్రికి వీలైతే ఇంటికి వస్తాను. అమ్మతో చెప్పి వచ్చాను. మీరేం కంగారు పడకండి అంటూ చెప్పాడు రాకేష్. కొడుకు ఏదో ఇంపార్టెంట్ పని ఉంటేనే కానీ ఆ రోడ్డు వైపు వెళ్ళడని అర్థం చేసుకున్న శ్రీకాంత్ మెల్లగా తన బండి తీసి ఇంటికి బయలుదేరాడు. అప్పటికే రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. పగలంతా ఎక్కువ పనిలో అలసిపోయిన శ్రీకాంత్ చల్లగాలి తగిలేసరికి కళ్ళు మూతలు పట్టడం మొదలుపెట్టాయి. ఎంత ప్రయత్నించినా అతనికి సాధ్యం కాలేదు. ఎదురుగా వస్తున్న లారీని చూసుకోవటం ఆలస్యం అయిపోయింది. లారీ వాడు తప్పో శ్రీకాంత్ తప్పో తెలియదు కానీ శ్రీకాంత్ 2 వీలర్ లారీని ఒక పక్కగా రాసుకుంటూ పోయింది. బండితో సహా కింద పడిపోయి కొంత దూరం నేల మీద ఈడ్చుకుంటూ పోయింది. లారీ వాడు స్పీడ్గా వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ స్పృహ తప్పిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఎవరో తన మొహంపై నీళ్లు చల్లుతూ పిలుస్తూ ఉంటే మెలకు వచ్చింది శ్రీకాంత్కి. తన కొడుకు తన తలను ఒడిలో పెట్టుకొని ఆదుర్తపడుతున్నాడు. ఇంతలో అంబులెన్స్ రావటం, శ్రీకాంత్ను అందులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటం క్షణంలో జరిగిపోయాయి. కొద్దిసేపు ఆలస్యం చేసిన శ్రీకాంత్ దక్కేవాడు కాదు. వారం రోజుల తర్వాత ఇంటికొచ్చిన శ్రీకాంత్ తనను రక్షించింది తన కొడుకు అనే విషయం మర్చిపోలేదు. అసలు ఏం జరిగిందో తన భార్య నోటి నుండి వింటున్నాడు శ్రీకాంత్. చదువుకుంటూ ఉన్న రాకేష్కి తన క్లాస్మేట్ రాణి మెసేజ్ పెట్టింది. తన ఊరికి వెళ్ళవలసిన లాస్ట్ బస్సు వెళ్ళిపోయిందని, బస్టాండ్లో చాలామంది పోకిరి యాదవులు ఉన్నారని, తనకు భయమేస్తుందని మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టిన వెంటనే రాకేష్ తన బండి మీద బస్టాండ్కి వెళ్ళి రాణిని వాళ్ళ ఊర్లో డ్రాప్ చేసి రావటానికి బయలుదేరాడు. తల్లికి చెప్పే టైం లేదు. రాణి ప్రమాదంలో పడిందని హడావడిగా బయలుదేరాడు.
రాకేష్ త్వరగా రావటం వల్ల రాణి అల్లరి మొక్కలు జారిన పడలేదు. రాకేష్ ఊళ్ళో దించి వచ్చిన సమయంలో యాక్సిడెంట్ అవ్వటం చూశాడు. ఎవరికో యాక్సిడెంట్ అయింది అని వెంటనే స్పందించి తన బండిని ఆపి యాక్సిడెంట్ అయిన మనిషిని కాపాడాలని దగ్గరికి వెళ్ళిన రాకేష్కి తన తండ్రి ఉండటం చూసి క్షణంలో అంబులెన్స్కి ఫోన్ చేసి రక్తం కారుతున్న తలకు గుడ్డతో చుట్టి ముఖాన నీళ్లు చిలకరించి చాలా ప్రమాదం నుంచి బయటపడేట్లు చేశాడు. ఆ రోజు రాకేష్ నా మాట వినకుండా వెళ్ళిపోయాడని కోపం వచ్చింది. కానీ సమయానికి అటు రాణిని ఇటు మిమ్మల్ని రక్షించాడని తలుచుకుంటేనే చాలా సంతోషం అనిపించింది. ప్రతి చిన్న విషయానికి పిల్లల్ని షరతులు విధిస్తూ వారి ప్రతి పనిలో అడ్డంకులు కలిగించకూడదని తెలుసుకున్నాను అంటూ తల వంచుకొని చెప్తున్న తల్లిని గట్టిగా వాటేసుకొని, అమ్మ, మీ పెంపకంలో పెరిగిన నేను ఏ తప్పు చేయడని నమ్మకం ఉంటే సారు అన్నాడు రాకేష్.